he understood the problem where actually the gap is there in the whole society now. The problem is in our education system because the education system what we have, Indian education system, మనంతా కూడా గురుకులాలు విద్యా బోధులు ఈ కాన్సెప్ట్తో ఉండేది మొత్తం మనం ఒక ఆధునికమైనటువంటి ఈ వెస్ట్రన్ దీంతో ఎడ్యుకేషన్ సిస్టంలో వీ లాస్ట్ ద కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏదైతే యాక్చువల్గా మన భారతీయ విద్యా విధానం వేదిక్ వే ఆఫ్ లైఫ్ ఏదైతే కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము డిస్కనెక్ట్ రావడం వల్లే ఇప్పుడు మన భారతదేశం ఈ స్థితిలో ఉంది. So he has readily identified where the problem is. So now he has set up a voluntary organization. Himself 11 years back in Kerala it is working. So mainly he is concentrating on training the teachers. Like because మొత్తం మన విద్యా వ్యవస్థ అంతా కూడా ఈ స్కూల్స్లో నుంచి ఎవరైతే మనకి పిల్లలు చదువుకొని బయటకి సొసైటీలోకి వస్తున్నారో వాళ్ళకి ఏదైతే విద్య అనేది ప్రాపర్గా వెళ్ళట్లేదు, వాల్యూ సిస్టమ్ లేదు, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ లేదు. ఇది ఒక వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం వెళ్తున్నాం కాబట్టి ఈ జనరేషన్స్ అన్ని కూడా ఇలాగే తయారవుతున్నాయి. సో అది దానికి ఓన్లీ వే ఈస్ టు చేంజ్ దాట్. సో థ్యాంక్ఫుల్లీ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఆ ప్రాబ్లమ్ని రైట్గా ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఇప్పుడు ఈ 3 years నుంచి 8 years వరకు ఏదైతే చైల్డ్కి స్కూల్స్కి పంపించడం కంపల్సరీ కాదు, దే కెన్ బి టాట్ అట్ హోమ్. మనం ఇంటి దగ్గరే ఈ గ్రాండ్ చైల్డ్ కేర్ అనే ఒక ఇనిషియేటివ్ చాలా అద్భుతంగా, ఎందుకంటే మనకి చిన్నప్పుడు మనకి అందరికీ తెలుసు ఈ మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది. అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అవడం మూలంగా చైల్డ్కి ప్రాపర్ అటెన్షన్ లేదు, నార్చరింగ్ లేదు, వాల్యూస్ లేవు. సో ఇవన్నీ కూడా మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి అంటే ఇట్లాంటి ఒక విద్యా విధానాన్ని తీసుకొస్తేనే దీన్ని మనం మళ్ళీ చేయగలం అనేది ఒక మంచి తలుపుతో టీవీఎస్ గారు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాన్ని ఆయన ప్రగతితో కొలాబరేట్ అయ్యి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వేర్ యూఆర్ ఈ లర్నింగ్ అనేది ముందు మన గురుకులాలు కూడా ఈ మొత్తం చెట్లు మొత్తం ప్రకృతితో ఉండే గురుకులాలు అట్లాంటి వ్యవస్థ ఇక్కడ రెడీమేడ్ ప్రగతిలో ఉంది కాబట్టి సో దాన్ని ఉపయోగించుకుంటూ ఈవెన్ నాట్ ఓన్లీ ట్రైన్ ద టీచర్స్, ఈవెన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కూడా ఇది ఒక మంచి స్టడీ సెంటర్ లాగా కూడా ఇక్కడ చేసి ఆయన ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి తలుపుతో ముందుకు వచ్చారు. సో ఐ వెల్కమ్ యూ సార్ ఆన్ ద స్టేజ్, డాక్టర్ టిపిఎస్ గారు అండ్ డాక్టర్ శ్రీకేరావు సార్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రగతి గ్రూప్ డైరెక్టర్స్, Dr. Kadavali sir, please be on the dance today. And మనందరికీ సుప్రసిద్ధులు సచివాణి గారు, భారతీయ సచివాణి గారు, ఈజ్ నోన్ యాజ్ భారతీయ సచివాణి గారు. యూట్యూబ్లో చూస్తే మీకు అద్భుతమైన వీడియోలు ఉంటాయి. మేడం చేశారు మన హిందూ మతం గురించి, మన హిందూ సాంప్రదాయం గురించి అన్ని ఎనీథింగ్ రిలేటెడ్ టు మన హిందూ రిలీజియన్ దాని గురించి చాలా అద్భుతంగా ఆమె సందేశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. నో మే రిక్వెస్ట్ డాక్టర్ జీవీకే రావు సార్ టు just give a opening session on this and also take forward the further process. Thank you sir. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి ప్రగతిలో, అది కూడా ప్రగతి గ్రాండ్మా చైల్డ్ కేర్ సెంటర్. ఎందుకని ఈ పేరు రావాల్సి వచ్చింది? డాక్టర్ టీకేఎస్ గారు కానీ, డాక్టర్ కాదవల్లి గారు కానీ, సత్యవాణి గారు కానీ ఉన్న మీ అందరూ చిన్నప్పుడు నేను నేర్చుకుంది మా అమ్మమ్మ దగ్గర నుంచి, తాతమ్మ దగ్గర నుంచి ఎక్కువ కథలు.
కథలు వింటూ ఉండేవాడు. వాళ్ళు చెప్పే కథలు చెవులు కొరుకునేవాళ్ళు అనేవాడు. అంటే చెవులు ఎప్పుడు అక్కడే, ఎప్పుడు వస్తుందా నాన్నమ్మ, ఎప్పుడు వస్తుందా అమ్మమ్మ, ఎప్పుడు కథలు చెప్తుందా. నేను అదే దాంట్లో ఆ రోజుల్లో అలాంటి స్థితిని ఈరోజు మనం ఎంతవరకు వచ్చామంటే, ఆ రోజు వాల్యూ సిస్టమ్ ప్రతి దాంట్లోనూ ఒక వాల్యూ బేస్ ఉంది. ఆ వాల్యూ బేస్ ఉండటంతో మనకి ఆల్వేస్ మన మనస్సు ఎప్పుడు ఒక సాత్విక రుణానికి వెళ్ళటానికి, రాక్షసత్వాన్ని పోగొట్టడానికి అదే ఉండేది. ఇప్పుడేంటి, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చెప్పుకోవడం మనకే సిగ్గుచేటైనా 1972లోనే ఈ మాట మేము వాడింది. 1972 నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ద మోర్ ఎడ్యుకేటెడ్ మోర్ కరప్టెడ్, మోర్ ఎడ్యుకేటెడ్ మోర్ కరప్టెడ్. మన యొక్క విద్యా విధానం ఎంతవరకు అంటే ఓన్లీ ఫర్ మనీ మనీ మనీ, అధికారం అధికారం. ఈరోజు ఎవరినైనా పిల్లల్ని మీరు ఏం చదువుతారు, మీ ఫ్యూచర్ ఏంటంటే డాక్టర్లు అంటారు, ఇంజనీర్లు అంటారు, ఇంకేమీ చెప్తారు. కానీ పొలిటీషియన్ మాత్రం పొలిటీషియన్ అని అంటే ఇంకా పొలిటీషియన్స్కి వెళ్ళేది ఎవరు? ఇంకెందుకు పనికిరాని వాళ్ళు. దేనికి అంటే చదువుకున్న వాళ్ళు లేదని కాదు, కానీ ట్రెండ్ ఎక్కడికి వెళ్ళిందంటే అది గుండాయిజము, రౌడీయిజము. దీంట్లో ఎక్కువ ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎన్నిసార్లు జైలుకి వచ్చారు. ఇప్పుడు స్టాండర్డ్స్ మారిపోతున్నాయి. అటువంటి టైము దాన్ని కలిగి అని చెప్పుకున్నా. సో ఇలాంటి స్థితిలో నేను మాట్లాడేది అంటే వారు డాక్టర్ టీపీఎస్ గారు ఎలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ప్రగతి అనేది నాట్ జస్ట్ ఫర్ 3 to 8 years ఓల్డ్ అని కాదు, ఇంకా బాగా ఇంక్లూడింగ్ ఐఏఎస్ కూడా వాల్యూ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈస్ వన్ క్యాడర్, ఇట్ ఈస్ ఒక డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవ్రీవన్ షుడ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. దేని ఈ ప్రకృతికి మనం హౌ టు కనెక్ట్ విత్ ద ప్రకృతితో ఎలా కనెక్షన్ అయ్యి ఉండాలి అనేది బేస్ తీసుకుంటూ మనం పిల్లలు ఈరోజు వాళ్ళకి చదువు మీద ఎంతవరకు అంటే ఈయన రెస్ట్ లేదు, వాళ్ళకి ఆటలాడుకోవడానికి కూడా టైం లేదు, ఆటలాడుకోవడానికి టైం లేదు. ట్యూషన్ మన చిన్నపిల్లలు కూడా ఆ ట్యూషన్లో రాత్రి వాళ్ళు అది వాళ్ళని కాంపిటీషన్ బిట్వీన్ ది స్టూడెంట్స్, బిట్వీన్ ది టీచర్స్, బిట్వీన్ ది స్కూల్స్, బిట్వీన్ పేరెంట్స్, వెరీ కాంపిటీషన్. అది వాళ్ళని ప్రెషర్ ఎంతవరకు తీసుకొస్తుందంటే, నాకు తెలిసిన నా మిత్రుల యొక్క పిల్లలు ఆత్మహత్య చేసుకునేది నేను చూశాను. కారణం ఏంటంటే వాళ్ళు ఒక్క మార్కు తగ్గిందంట, ఒక్క మార్కు తగ్గడం అనుకున్నాను, ఒక్క మార్కు తగ్గిందని క్లాస్లో నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను, నేను రాలేకపోయాను. ఆత్మహత్య భయంకరమైన స్థితిలో మన ఎడ్యుకేషన్ జరుగుతుంది. దీని నుంచి బయటికి రావాలంటే మన సిస్టమ్, మన ఆలోచనలు, మన యొక్క భావితరం పౌరులు ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఎవరికి వారు మీరందరూ ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిష్ఠాగతులు. దాన్ని ఏ విధంగా మనం ఈ కోర్స్ మెటీరియల్ దీంట్లోకి రావాలి. సంజయ్ గారు ఉన్నారు, ట్యూబ్లైట్కి రమణ గారు ఉన్నారు, అక్కడ కూర్చున్నారు, మీరు బిఎస్ రాజు గారు ఉన్నారు, అనేక మంది. వీటిలో కంట్రిబ్యూషన్ అనేది మనం దీంట్లో ఇక్కడేదో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు నలుగురు అనే కాకుండా మనం ఎవరెవరైతే నిష్ఠాగతులు ఉన్నారో దీంట్లో మంచి వాల్యూ సిస్టమ్స్ అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రగతి షుడ్ బ్రింగ్ ది బెస్ట్ ఫౌండేషన్, ఈ ప్రగతి ఫౌండేషన్ కావాలని మా జయంతో ఈరోజు డాక్టర్ టీపీఎస్ గారు మనకి ఏ విధంగా ఈ పోస్ట్ మెటీరియల్ దానికి డాక్టర్ కదవల్లి గారు కానీ ఇంకా మీ అందరూ కలిసి దానికి సపోర్ట్. ఇందాక మన సత్యవాణి గారు అన్నారు, ఫస్ట్ కావాల్సిన టీచర్స్ ఆయన వారు మన కోర్సు మా గురించి చెప్పకుండానే ఇక్కడ భారతదేశం అలా తిరిగి భవిష్యత్తు మన సత్యవంగా కావాలంటే ఒకటే మాట, సరైన టీచర్స్ ఉండాలి, సరైన ఆచార్యులు ఉన్నారు. ఇది ఒకటే దీనికి
Dr. TTS, you would like to start or you want to take? Manmohan can speak. Sir, please. Just a few minutes. I'll conclude. Madam can speak. You matlana? I think we will make people to speak so So that that you can, that's great. Anyone like to contribute something to give a message? Welcome. Don't see that what is this platform is meant for to create a best foundation. So I'll come back to you again. Thank you. Please. श्रीचक्रांकित विश्वदिव्यनगरी सिंहासनाध्यासिनी अंकेलालितरामकृष्णचरितां बद्धचिले मण्डिताम् आचार्यप्रवरश्च नानक गयानन्दाभिर्नन्दितां वन्दे भारतमातरं वन्दे भारतमातरं सुरवरां वात्सल्यपूर्णां श्रीमात्रे नमः भारत मात्रे नमः मातापितृभ्यो नमः स्वातंत्र्य गणतंत्र दिनोत्सव సందర్భంగా సంపూర్ణ స్వాతంత్రాన్ని మనం సాధించుకుంటున్నాం అనేటటువంటి భ్రమలో పడుతున్నటువంటి మనందరం ఇంకా ఒక రకంగా స్వాతంత్రం వచ్చిందని భ్రమలోనే ఉన్నామా అని కూడా అనిపించుకునేటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా సాధించుకున్నాం కాబట్టి ఆ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ ఒక చక్కని ఒక రేపటి పౌరులు మన తర్వాత తరాలకు అందించవలసినటువంటి విధానం ఏదో అది గ్రహించుకుని ఒక చక్కని నిర్ణయాన్ని ఒక సత్సంకల్పాన్ని ఆ సత్సంకల్పంలో వజ్ర సంకల్పమై రేపు జాతికి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి భావాలను అందిస్తూ ఈ జాతిని రక్షించుకోవాలనే ఒక తపనతో మన ప్రగతి సుధామాలు ఏది ప్రగతి దేని ప్రగతి అన్నాం ఏది అభివృద్ధి ఇలా అనుకుంటే మనం అభివృద్ధి అంటే కేవలం ఏదో ఫ్లైఓవర్లు కట్టుకోవడాలు రోడ్లు బ్రహ్మాండంగా నిర్మించుకోవడాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడమే అభివృద్ధిగా మరి మానవ జాతి అభివృద్ధిని దేని అనాలి డబ్బు సంపాదించుకోవడమే అభివృద్ధిగా తిన్నామా పడుకున్నామా లేచామా ఇదే మన జీవన విధానమా అని మనల్ని మనం పరిశీలించుకుంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించింది గొప్పగా ఏమీ లేదు విజ్ఞానం అయితే పెరుగుతోందేమో కానీ వివేకం తగ్గిపోతుంది విజ్ఞానం పెరిగితే మాత్రం ఏమిటో వివేకం తగ్గిపోయినప్పుడు మానవ విలువలను తగ్గించుకుంటే ఈ వచ్చిన విజ్ఞానం ఏం చేసుకోగలుగుతాం అనే ఆలోచన ఇటువంటి వివేకవంతులైనటువంటి వాళ్ళలో కలగడం చాలా సంతోషం. శ్రీ జీవీకే రావు గారు అలాగే ఖాదర్ అలీ గారు ఇప్పుడే టీపీఎస్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ స్వతంత్ర దినోత్సవం రోజున గ్రాండ్ మా ప్రగతి గ్రాండ్ మా సెంటర్ అనేటటువంటిది ఒక సంయుక్తంగా నిర్వహించడం నాకు చాలా 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 ఎందుకంటే నేను చెప్పలేని ఆనందాన్ని పొందుతున్నాను. ఒక భరోసా ఒక అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది ఇంతకాలంగా మనం కృషి చేస్తున్న దానికి మరింతగా ఒక ఓతం లభిస్తుంది అనేటువంటి ఆనందం నాకు కలుగుతుంది. అందుకు శ్రీ రావు గారికి టీపీఎస్ గారికి అలాగే ఖాదర్ అలీ గారికి ఇక్కడ ఉన్నటువంటి బృందానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే బాధతో నిజం ఇంకా రావు గారు ఒక మాట అన్నారు. నేను చదువుకున్నది ఎస్ఎస్ఎల్సి మాత్రమే మా జిల్లా పరిషత్ హై స్కూల్లో మా గ్రామంలో. కానీ ఆ రోజున మా అధ్యాపకులు పాఠానికి మధ్య లౌకికమైనటువంటి విషయాలని ప్రాపంచికమైన విషయాలని జీవితానికి సంబంధించిన విషయాలని మధ్య కథల రూపంలో చెప్తూ మాకు ప్రేరణనిచ్చేవాడు. పాఠ్యాంశాలు మాకు గుర్తులేవు కానీ ఆనాడు మాకు అధ్యాపకులు చెప్పినటువంటి ఆ చిన్న చిన్న కథలు ఆ చిన్న చిన్న జీవిత విశేషాలు వీరుల యొక్క గాథలు ప్రకృతిని గురించిన పాఠాలు ఎప్పుడైతే మాకు అప్పుడప్పుడు చెప్పారో అవి మాత్రమే మా చిత్తంలో నిలిచిపోయాయి. ఆర్కిమిడీస్ సూత్రాల గురించి కానీ
సాంఘిక శాస్త్రం ఉన్నట్టు చరిత్ర లేదు, వేరు మాకు గుర్తులేదు. కానీ అప్పుడు మా మాస్టర్లు చెప్పినటువంటి విషయాలు మాత్రమే మాకు గుర్తున్నాయి. చూడండి, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అని పిలువబడినప్పుడు, పిలుస్తూ ఉన్నప్పుడు పిలిపించుకున్న వారిలో పిలిచే వాడిలో కూడా ఒక పవిత్రమైన భావన ఉండేది. ఇప్పుడు హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ టీచర్ అంటే తలకాయ బాధపడే సంస్కృతి వచ్చిన తర్వాత ఆ గురుత్వ భావన అనేది పదాన్ని పిలవడం లేకపోయింది. అందుకని మన పూర్వీకులు, మన ఋషులు అటువంటి పవిత్రమైన ఆచార్యుడు అంటే ఆచరిస్తూ చెప్పేవాడు ఆచార్యుడు. ఉపాధ్యాయుడు గురువుకు సమీపంలో కూర్చొని అతని చేత అధ్యయనం చేయించేవాడు ఉపాధ్యాయుడు. అలాగే అధ్యాపకుడు తాను అధ్యయనం చేసి పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి అధ్యాపకుడు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ భావాలను మనం ఎప్పుడైతే దూరం చేసి ఒక భావదారిద్రాన్ని తెచ్చుకున్నామో మన జాతికి ఒక రకమైన దౌర్భాగ్యం పట్టింది. ఇదే కృషిని సౌసీనియా అకాడమీని సీలేన శోభతే విద్య, అందుకని క్యారెక్టర్, ఏది క్యారెక్టర్ సినిమాలో చూపిస్తున్న శీలం అంటే అదా, శీలం అంటే కాదు. అటువంటి క్యారెక్టర్ బిల్డప్ చేయాలి అంటే ఏం చూస్తే బాగుంటుంది. అందుకని మన భారతీయ విద్యా విధానంలో ఇందాక సార్ చెప్పినట్టుగా గురుకుల ప్రకృతిలోకి తీసుకుని వెళ్ళి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ లాంటివి కానీ ఇలా ప్రగతిలో మన రాగాలు వచ్చేటటువంటి ఒక సుందరమైనటువంటి ఉద్యానవనాలు చెట్ల కింద ఏ రకమైన సౌకర్యాలు లేకుండా జీవితం అంటే ఏమిటో, కష్ట సుఖాలు అంటే ఏమిటో, ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలో ఆ విధంగా పాఠాలు బోధిస్తూ విశ్వామిత్రుడు లాంటి యొక్క మహర్షుల యొక్క ఆదర్శాన్ని తీసుకుని విశ్వామిత్రుడు ఏం చేశాడు, రామలక్ష్మణుల వనాల్లోకి తీసుకుని ఒక్కొక్క దాన్ని నిర్దేశించి ఈ ఆశ్రమం ఇది, ఆశ్రమిగా మునీశ్వరుడు ఇచ్చేస్తాడు, ఈ గంగా యొక్క చరిత్ర ఇది, దాని యొక్క చరిత్ర ఇది, ఆ చరిత్ర పాఠాలు చెప్పుకుంటూ మంత్రాలు ఉపదేశించి ఆ విధంగా ఎక్కడైతే విశ్వామిత్రుడు గైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ జీవన విధానాన్ని అరవిందర్ కూడా లాస్ట్ స్కూల్ అని ప్రవేశపెట్టి విశాలమైన ప్రాంగణంలో విద్యార్థులందరినీ వదిలిపెట్టి వాడు దేనికి ఇష్టపడుతున్నాడు, అతని ప్రవృత్తి ఏమిటో తెలుసు, ఆ ప్రవృత్తికి మాత్రమే పదును పెట్టేటట్టు విద్యా విధానం మనది. కానీ వాళ్ళ డిమాండ్ వైపు పరిగెత్తిస్తున్నారు పిల్లల్ని. పిల్లవాడికి దేని మీద కమాండ్ ఉన్నది, అదే జీవ లక్షణము, అదే ధర్మము. స్వధర్మం నిధనశ్రేయ అంటే ఏమిటి, అక్కడ నీలో ఉన్న ప్రవృత్తి ఏదైతే ఉందో భగవంతుడు ఎవరికి వాడు యూనిక్ గా క్రియేట్ చేశాడు. అందుకని పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కంపేర్ చేస్తారు. వాడు చూడరా అమెరికా బ్రహ్మాండంగా వాడు చూడ ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, వాడు చూడ ఎంత సంపాదిస్తున్నాడు. పిల్లల్ని విధంగా కంపేర్ చేస్తూ నలగబడడం ఏదైతే ఉందో అది వాడు జరుగుతూ ఉన్నది. ఆ సిలబస్ 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 అని చెప్పి వాడు పరీక్ష అనే ఒక టెన్షన్ వాడికి మధ్యలో పెట్టేశారు. అందుకని అమ్మమ్మ చెప్పిన కథలు, బామ్మ చెప్పిన కథలు, తాతయ్య చెప్పిన కథలు ఎప్పుడు కూడా వాడికి ఒక భరోసాని, ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందుకని పిల్లవాడిని ఇప్పుడు డిమాండ్ వైపు పరిగెత్తించవద్దు. పిల్లవాడికి దేని మీద కమాండ్ ఉన్నదో ఆ కమాండ్కే పదును పెట్టాలి తప్ప తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ ఆ విధమైనటువంటి విద్య కరెక్ట్ కాదు అనేది శాస్త్రవేత్తలు ఎంతమంది మొత్తుకున్నా కూడా విద్యా విధానంలో ఏ రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు జరగడం లేదు. ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు తెలియకనా, తెలిసి కూడా ప్రయత్నం చేయగలరా? ఎందుకని వీళ్ళందరికీ ఆ విధమైన జాతిరత్నాలు తయారు చేస్తే వీళ్ళలో నుంచి ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీనో, ఒక సర్దార్ వల్లభాయ్ పటేలో, ఒక రవీంద్రనాథ్ ఠాగూరో, ఒక వివేకానందుడు పుట్టుకొస్తాడనే భయం చేత విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం లేదు. సమాజాన్ని ఎంత నిర్వీర్యం చేసేస్తే, సమాజంలో పనికిరాని వ్యక్తులు ఎంతమందిని తయారు చేస్తే అంతగా మనం వెళ్ళిపోవచ్చు. ఈ విధానం క్వీన్ కేథరిన్ మీద పరిపాలనలో ప్రవేశపెట్టింది. ఏది జాల చక్రవర్తుల కాలంలో ఆమె ఇలా మంత్రులందరినీ మహిళలకు సమావేశం పెట్టింది. సమావేశం పెట్టి ఏం చెప్పింది, మీలో సుస్థిరంగా మనమే పరిపాలించాలి అంటే మీకేమైనా ఉపాయం చూస్తే చెప్పండి అన్నాక. మాకేం ఉపాయం చెప్పడం లేదు, అదే తోచడం లేదా, మీరే చెప్పండి అన్నారు. ఇందులో పెద్దగా ఉపాయం చెప్పడానికి ఉందా? పాఠశాలలు పెట్టండి, పాఠాలు మాత్రం అర్థం కాకుండా తయారు చేయండి, సిలబస్ను పెంచేయండి, అర్థం కాకుండా తయారు చేయండి, అటెండెన్స్ వేసుకోండి, చాలు పాస్ చేసేయండి. అది అటెండెన్స్ పాస్ చేస్తే మన పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతారు అని అడిగాడు. రేపు ఇచ్చేవాడ మానసికంగా ఎదగకుండా ఉండేందుకే కదా నేనే విద్యా విధానం ప్రవేశపెట్టింది. వాడు మానసికంగా ఎదిగాడు అనుకో మనం ఎదుర్కొంటాను కదా, మన సీట్ ఖాళీ అయిపోతుంది. అందుకని వాడు ఎదగనీయకుండా చేయాలని ఇలా ప్రవేశపెట్టండి, రిటైనింగ్ సిస్టమ్ పెట్టండి. ఓహో అయితే ఇంకొక పని కూడా చేయండి, ఇంకొక స్టెప్ తీసుకోండి.
వాడు మానసికంగా ఎదగకుండా ఉండాలంటే మీరు ఇంకొక పని చేయాలి. సారా దుకాణాలు తెరవండి, రేసు పందాలు పెట్టండి, వ్యభిచార గృహాలు ఓపెన్ చేయండి, అశ్లీల చిత్రాలు వారానికి ఒకటి తీసుకురండి. నిన్నే పెళ్ళాడక, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, ఇలాంటివి వస్తున్నాయి కదా చాలా రోజు. లాంటి సీరియల్స్ వస్తున్నాయి. అలాంటివి మార్కెట్లో కావలసినవి బడ్డీ కొట్టు లేదా ఓపెన్ చేయండి. అప్పుడు వాడు హాయిగా ఈజీగా సంపాదించుకోవడానికి వెంపర్లాడతాడు. 5 రూపాయలు పెడతాడు, ఏదో తాగుతాడు, లేదా విచార గృహానికి వెళ్తాడు, లేదా జూదానికి వెళ్తాడు, ఇంకోటి చేసి ఈజీ మనకి అలవాటు పడిపోతాడు. వాడి యొక్క బలహీనతకి అప్పుడు మీరు వెళ్ళండి. అప్పుడు వాడి చేతులు 5 రూపాయలు ఒక సారా ప్యాకెట్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తే అప్పుడు హాయిగా మనకే ఓటేసి మనం గెలిపిస్తాడు. ఈ విధానాన్ని మీరు ప్రవేశపెట్టిన జారు చక్రవర్తులు కావాలని క్లీన్ కేసులు పెట్టిందంటే అదే విధానాన్ని ఇప్పటికీ కూడా మన దేశంలో కూడా అదే ప్రవేశపెట్టింది, అదే ఆచరిస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తారు మన నాయకులు? ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు వివేకవంతులు? ఎక్కడి నుంచి వస్తారు విజ్ఞానవంతులు? ఎక్కడి నుంచి వస్తారు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు? కాబట్టి ఇక్కడైనా మేలుకొందాం. ఇప్పటికీ ఈ స్వతంత్ర దినోత్సవం వచ్చిన శుభాకాంక్షలు కేవలం వాట్సాప్లో పెట్టుకోవడం కాదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే శుభాకాంక్షలు చెప్పేసుకుంటే దేశభక్తి ఉన్నట్టేనా? మనకి ఆలోచించాలి సోదరులారా. ఇది గంభీరమైనటువంటి విషయం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఒక గ్రాండ్ మా, ఆ గ్రాండ్ మాస్ అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు. ఆ గ్రాండ్ మాస్ దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. పిల్లవాడు పరీక్షలు తప్పాడు, ఇంటికి వెళ్తే నాన్న కొడతాడేమో భయపడిపోతున్నాడు, గుమ్మాన్ని ఒడిగిపోతున్నాడు, నాన్న ఎక్కడ కొడతాడు అని. లోపలికి వెళ్తే అమ్మ ఎక్కడ తిరుగుతాను భయపడుతున్నాడు. అదే తాతయ్య కనుక అమ్మమ్మ కనుక ఇంట్లో ఉంటే వాడికి చేయాలి. ఊరుకోరా, ఎందుకన్నా భయపడతావు, 2సారి పాస్ అవుతావు, మీ నాన్న కూడా 3 సార్లు తప్పిన వాడేరా, ఏం పర్వాలేదు నేనున్నాను కదా. తాతయ్య ఎప్పుడో కూర్చొని ధైర్యం చెప్తాడు, జీవిత అనుభవాలను పంచుకుంటాడు మనవడితో మనవరాలు. అటువంటి కథలు వద్దనుకుంటున్నారు, అటువంటి మామలు వద్దనుకుంటున్నారు, అటువంటి అమ్మమ్మలు వద్దనుకుంటున్నారు, నాన్నమ్మలు వద్దనుకుంటున్నారు. ఎవరికి నష్టం? ఒంటరిగా ఎవరికి వారికి స్వేచ్ఛగా బ్రతికేయాల్సిన జాతిని ఎంత నలిపేస్తున్నాం. కాబట్టి అధ్యాపకులు కనుక ఇటువంటి విషయం, నేను ఈ అధ్యాపకులు పిల్లలకు చెప్పవలసిన పాఠ్యాంశాలలో మధ్యన చెప్పవలసిన వాటిని నేను పుస్తకాలుగా ప్రింట్ చేసి స్కూల్స్ వెళ్ళి ఖర్చు పెట్టిన రోజున అమ్మ మీరు తీసుకోండి, దయచేసి మీ పాదాలు పట్టుకుంటారమ్మా, ఈ కథలు అప్పుడప్పుడు చెప్పండి, వీళ్ళకి కథలు అప్పుడప్పుడు చెప్పండి. మాకు ఎక్కడ తీరుకుంటుంది మేడం, మాకు ఏదో విధంగా పిల్లవాడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం ఇవన్నీ మీకు అవసరం లేదని మాకు అధికారులు చెప్తూ ఉంటే మాకు ఎక్కడుందండి అది కాదు. అంటే జాతిని పట్టి నడిపించవలసిన అధ్యాపకుడుగానే ఉంటున్నాడు. పిల్లలు శాస్త్రవేత్తలు అవుతున్నారు, IPS అవుతున్నారు, IAS అవుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు, గొప్ప వాళ్ళు అవుతున్నారు. అధ్యాపకుడు మాత్రం అధ్యాపకుడుగానే ఉంటున్నాడు. అంటే ఆ అధ్యాపకుడికి మాత్రమే పూజనీయుడిగా ఉంటున్నాడు. అంటే ఆ వృత్తి ఎంత పవిత్రమైనది, ఎంత గొప్పది. కొన్ని వేల మందిని వాళ్ళ చేతుల మీదుగా తయారు చేసి పంపిస్తున్నారు. ఒకప్పుడు గురుకులాలలో ఈ విధంగా పాఠాలు చెప్పి ఆ చక్కగా మనకి శిక్షావళి భృగువలిలో వస్తుంది. ఉపనిషత్తులు ఆచార్య దేవోభవ అని చెప్తూ, మాతృదేవోభవ పాఠాలు చెప్తూ ఎలా జీవితాన్ని ఎలా వాళ్ళు సాగించుకోవాలో, బయటకు వెళ్ళిన తర్వాత సమాజాన్ని ఎలా సేవించుకోవాలో మాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు మీరు ఎక్కడైనా తారసపడితే వాళ్ళకి ఉచితంగా ఆసనం వేసి వాళ్ళని కూర్చోబెట్టి శుశ్రూష చేసి మరింత జ్ఞానాన్ని మీరు నేర్చుకోండి అని చెప్పి పంపించినటువంటి ఆచార్యం ఆనాడు గురుకులాల నుంచి పిల్లలు సమాజంలోకి వస్తున్నారంటే వాళ్ళ కోసం ఎదురు చూసి మురిసిపోయేవారు. ఇవాళ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పిల్లలు ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులకి టెన్షన్ పెరుగుతుంది, పెళ్లి అవుతుందో లేదో, ఇది ఉద్యోగం వస్తుందో లేదో. కానీ మానవ జన్మ ఇట్సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మానవ జన్మ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఈ రకమైనటువంటి స్పృహ మనం కోల్పోతున్నాం. ఎందుకు చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కొనసాగుతూ అనేక చోట్ల ఈ మెసేజ్ని తీసుకుని ప్రతి చోట కూడా మన విద్యా విధానంలో మార్పులకు రావడానికి మా పిల్లలకి ఈ చదువులు మాకు వద్దు అనేటటువంటి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ సిలబస్ మేము చెప్పలేము అనేటటువంటి సిస్టంలో ఆ కలుపు మొక్కలని ఏది పారేసి అసలైన విద్య ఏదో, ఏది విద్యో ఏది అవిద్యో, ఏది విజ్ఞానమో ఏది వివేకమో, ఏది జ్ఞానమో ఏది చదువు, చాలా తేడా ఉంది కన్నింటికి. దాని కింద తేడా పాడాలని గమనిస్తూ మన కనుక దీన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఇంతకంటే మన జీవిత పరమార్థం మరొకటి లేదు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వవలసింది ఆస్తుపాస్తులు కాదు, అంతస్తులు అంతకంటే కాదు. మనం ఇవ్వవలసింది చదువుతో పాటు సంస్కారం.
విద్యాబుద్ధులు నేర్పించడానికి స్కూల్కి పంపామని మనం ఇవాళ ఎడ్యుకేషన్ కోసం పంపిస్తున్నాం అంటున్నాం. దాని నుంచి బుద్ధిని మాత్రం తీసేశాను కాబట్టి ఇవాళ సమాజంలో నకృత్యాలు, దారుణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే దాన్ని మరింతగా పెంచి పోషిస్తూ టీవీలో అవే పదే పదే చూపిస్తూ మన మెదడులను పాడు చేస్తున్నారంటే మన ఇక్కడ మన మెదడుని మనం వివేకాన్ని రగిలించడానికి లేదా కష్టపట్టించడానికి ఇవన్నీ ఆవేశంగా మాట్లాడుతున్నా. ఆనందం, ఒకలాంటి ఒక ఉద్వేగం, ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, నాలో ఉన్న ఆవేదన కూడా కట్టలు తెచ్చుకొని వస్తుంది కాబట్టి ఆవేదనతో నేను మాట్లాడుతున్నానేమో కానీ ఇది వాస్తవం, ఇది జరిగి తీరాలి. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి చిన్నప్పుడు ప్రతి తల్లి చెప్పే మొదటి కథ ఆవు పులి తినవస్తున్నప్పుడు నా బిడ్డకు పాలిచ్చేసి వచ్చి తప్పకుండా నీకు ఆహారం అవుతానని చెప్పిన కథ మొట్టమొదటి భారతదేశంలో తల్లి పిల్లవాడికి చెప్పిన కథ. దానితోనే నిజాయితీగా బ్రతికారు, దానితోనే శీలవంతులైనటువంటి వాడు బ్రతికారు, శీలంతోనే స్వాతంత్రాన్ని కూడా తెచ్చుకున్నామని. ఆ తర్వాత చెప్పిన కథ అనగనగా ఒక రాజు, ఆ రాజు 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, 7 చేపలు ఒక చేప పెట్టలేదు, చేప ఎందుకు వెళ్ళలేదంటే మేము గట్టిమెట్ట అడ్డం వచ్చింది, గట్టిమెట్ట ఎందుకు గడ్డం వచ్చామంటే బల్లవాడు నన్ను మేపలేదు, బల్లవాడ ఎందుకు మేపలేదంటే అమ్మ అన్నం పెట్టలేదు, అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు, పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నావు, చీమ పుట్టింది, చీమ ఎందుకు పుట్టావు, మరి నా బంగారు పుట్టలో వేయబెడితే అనుకుంటానా అని. దీని మీద అనేక కోణాలు ఉన్నాయి ఈ కథ వెనుక. ఎంత సమాజాన్ని పరిచయం చేస్తూ, వ్యక్తులను పరిచయం చేస్తూ దాని యొక్క తాత్వికతను కూడా నింపి మరి పెట్టారు మన కథలు. అది మన భారతీయుల విధానంలో ఉన్న కథలు కానీ, ఆటలు కానీ, పాటలు కానీ, మాటలు కానీ ప్రతి దానిలో ఒక ఆధ్యాత్మికత, ఒక సాత్వికత నింపి మరి పెట్టారు. రాజుగారు 7 చేపలు తెస్తాడమ్మా, రాజుగారు తేవాల్సిన పిల్లలకి ఏదో మృగాలు పట్టుకొస్తాడు, రాజు చేపలు పెట్టే పని కాదు కదా. అంటే ఆ 7 చేపలు మన అరిషడ్ వర్గాలు, అందులో అరిషడ్ వర్గాలు ఒకటి ఎండల, ఆ ఎండలదే కోరిక నువ్వు ఎందుకు ఎండలేదు అంటే ఏమైంది, గడ్డి మేట అడ్డం వచ్చింది. గడ్డి మేట అంటే పెద్ద ఎత్తు మీద గడ్డి పరిగెట్టి తీసాగా వాయిస్తాం, అది మేటేసుకుపోయింది అంటే అజ్ఞానం నాకు అడ్డం వచ్చింది. అజ్ఞానం ఎందుకు అడ్డం వచ్చావు, జ్ఞానం నన్ను వేయలేదు కాబట్టి ఆవు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం ఎందుకు వేయలేదు, గొల్లవాడ నన్ను మేపలేదు, గొల్లవాడ అంటే ఎవరు, కృష్ణుడు. గొల్లవాడ ఎందుకు మేపలేదు అంటే అమ్మ నాకు అన్నం పెట్ట, అమ్మ జగనంగా సృష్టి పెట్టే, అమ్మ నువ్వెందుకు పెట్టలేదు, అదే సృష్టించాను కన్నాను కదా, ప్రపంచంలో బిడ్డలంతా రావాలి కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క అక్క ఏడుస్తున్నారు, పిల్లవాడిని కాలేజీకి పంపిస్తే వాడు ప్రేమలో పడిపోయి చదువు మానేసి వాడు ఎవరిని వేసుకుని పోయాడు. దీని కనుక కాలేజీకి ఉంటే స్వేచ్ఛ పెట్టి అమ్మాయిని చూస్తే రకరకాల వేషాలు ఇది చేస్తుంది. మనల్ని 4 కోట్లు పెట్టి పెళ్లి చేస్తే అది కాపురం చేసి 3 రోజులు ఇంటికి తిరిగి వచ్చేసి రకరకాల అప్పుల బాధలు, రకరకాల బాధలతో ఏడుస్తున్నారా సంసారాలు. మరి వాళ్ళని కూడా నేను కొంచెం ఏమార్చాలి కదా, అందులో లేట్ అయ్యింది లేని. అరే సంసారి నువ్వెందుకు ఏడుస్తున్నావు, సంసారం అనేది చీమ కుట్టింది కాబట్టి. ఏమిటా సంసారం అనేది చీమ కుడుతుంది, సంసారం అనేది చీమ ఎందుకు కుట్టావంటే మరి బంగారు పుట్టలు వేయబడితే నేను ఎందుకు కుట్టను, పెళ్లి చేసుకుంటే సంసారం చేయాలి, సంసారం చేసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే కట్టాలు ఉంటాయి. మన తాత ముత్తాతలు తెలియదా, తాత ముత్తాతలు తెలిసి కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేశారు, వాళ్ళు కష్టాలు పడ్డారు, మనకి చేశారు, మనం కష్టాలు పడతారు, మన పిల్లలకి చేసిన వాళ్ళు కష్టాలు పడుతున్నారు. కాబట్టి తెలిసిన బంగారు పుట్టలు వేయబడితే పుట్టకుండా ఎలా ఉంటారు. ఈ తాత్వికతని మన పూర్వం నుంచి ఈ కథ చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఇందులో ఇంత తాత్వికత, ఇంత ఆధ్యాత్మికత, ఇంత సోషల్, ఇంత సాంఘికపరమైన కోణం, ఇన్ని రకాల కోణాలని విడుదల చేసి మనిషిగా తీర్చిదిద్దడానికి, ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి చేర్చడానికి మన పూర్వీకులు ఎంత ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనకు లేదంటారా సోదరులారా, లేదంటారా? ఊరికి తినేసేసి పోదామా, కేవలం తినడానికి వచ్చామా? తినడానికి కూడా వస్తే కదా సూక్ష్మ భరులు అన్నారు మనల్ని. ఈ పొట్ట కోసమే వచ్చామా, మరి ఈ పొట్ట కోసమే వస్తే జంతువులు పక్షులు అన్ని ఆహారం తెచ్చుకుని అన్ని తింటున్నాయి కదా, మరి మనకి ఎందుకు ఇచ్చాడండి ఈ మెదడు, ఈ బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు? ఆలోచించుద్దామా. కాబట్టి సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నారు, లేకపోతే శాలివాహన శతకం అన్నారు, శాతవాహన. ఇవాళ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా శకం మారింది. ఈ ఆఫ్టర్ కరోనా ప్రకృతి మనకు ఒక సందేశం ఇచ్చింది, నన్ను రక్షించుకోండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నేను మీ తల్లిని, ఈ తల్లిని మీరు క్షోభ పెట్టకండి, మీకు ఎంత కావాలంటే నేను అందిస్తాను, తవ్వుకున్న కొద్ది నేను ఇస్తాను, మీకు నా రహస్యాలని మీకు చెప్తాను, నా రహస్యాలను తవ్వి చూస్తున్నాయి కదా, మీరు అంతరిక్షంలో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు, ఇది నేను ఇచ్చిన రహస్యాలు కాదా మీకు అని తల్లి అడుగుతున్నాను. కాబట్టి ఓ మానవులారా, ఇకనైనా మారదాం, భావిత
భావితరాలని చక్కగా వాళ్ళ జీవితాలను చక్కబెడదామంటే మనం వాళ్ళని పట్టి నడిపించాల్సిన బాధ్యత కలిగినటువంటి మన అందరి మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలను విస్తృతం చేయడానికి చెయ్యి పట్టి మనందరం కూడా ముందుకు నడిచినప్పుడే ఈ భరత వంశంలో, ఈ భరత జాతిలో మనం పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ భూమికి, ఈ ప్రపంచానికి మనందరం కూడా రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకు మామూలు సంతోషం కాదు, ఒకలాంటి ఉద్వేగాన్ని గురవుతున్నాను నేను. వాడి సమాజాన్ని చూస్తూ ఉంటే బాధ కలుగుతోంది. 15 సంవత్సరాల పిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు బాగా ముందు బాగా తీరుతున్నారు అంటే ఏమిటి అనిపిస్తుంది అక్కడే. చిన్న పిల్లలు ప్రేమలేఖలు రాసుకుంటూ టీవీలో సినిమాల్లో చూస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు అంటే ఇలా ఈ నేల మీద మనం నేర్చుకున్నది పుణ్యభూమిగా, కర్మభూమిగా, మోక్షభూమిగా, వేదభూమిగా, తపోభూమిగా విద్యకెక్కిన నా జాతి ఇలా పడైపోతుంది అనే బాధ, ఆ బాధకు విముక్తి కలిగిస్తూ అమ్మమ్మ ఎంత బాధపడుతుందో. ఎలాగే కథలు చెప్తూ ఉంటే నాకు రావు గారు రాజమండ్రిలో ఒక పిల్లలు ఒక పెయింటింగ్ వేసి ఒక పిల్లనిచ్చారు నాకు. పిల్లలు అమ్మమ్మ ఆంధ్రప్రదేశ్, నాన్నమ్మ తెలంగాణ, ఎందుకంటే భారతరత్న ఇవ్వాలి అంటే ఉంటాయని చెప్పండి. పిల్లలు ఏం కోరుకుంటున్నారు? ప్రేమ కోరుకుంటున్నారు, తల్లిదండ్రుల యొక్క స్పర్శ కోరుకుంటున్నారు, గురువుల యొక్క స్పర్శ కోరుకుంటున్నారు. ఏదో ముక్కు పట్టుకుని పాఠం చెప్పేది కాదు. ఏదో వెంటనే వాడికి ఒక టై కట్టేసేసి బూట్ వేసేసి స్కూల్కి పంపించేసిన వ్యాన్ వచ్చేసింది, ఎక్కడ రా వ్యాన్ వచ్చేస్తే వాడు అందులో కుక్కేస్తుంటే వ్యాన్లో మరి మనల్ని రేపు మన పిల్లలు మరి ఓల్డ్ ఏజ్ స్కూల్ కుక్కేయరాండి తప్పేమన్నా ఉందా ఇందులో? అయ్యా ఎందుకు నీకు ఈ గొయ్య అంటే తాతయ్యకి తీసిన గొయ్య నీకు తీయాలి కదయ్యా మరి పాట లేదా మనకి. కాబట్టి పెద్దలైనటువంటి వాడు ఇప్పటికైనా కన్ను తెరవకపోతే ఈ జాతి మనల్ని క్షమించదు. మనల్ని ఓల్డ్ మ్యూజియంలో పెట్టి ఇదిగోరండి మా పెద్దవాడు మాకేమైనా మా పూర్వీకులు గాథలు చెప్పారా, మన వేదాల గురించి మాకు పరిచయం చేశారా, మా పూర్వీకుల గురించి ఏమైనా చెప్పారా? అర్థం చేతిలో, డబ్బు చేతిలో, కామన్ చేతిలో, స్వార్థం చేతిలో ఓడిపోయే మా పెద్దవాళ్ళని అందరినీ మ్యూజియంలో పెట్టి చూపించకపోతే ఇవాళ మనం వేడుకోవాలి. అందుకు రావు గారు ఇచ్చినటువంటి పిలుపుకి, మహనీయులు టీపీఎస్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి కాదవలిగారు. వారు మన ఆహారం మీద, మన ఆహారపు విలువల మీద, మన పూర్వం మనం తినడానికి మాత్రమే రాలేదు. ఇది కేవలం బ్రతకడానికి మాత్రమే మనం తినేటటువంటి జాతి మనది. తినడానికి బ్రతికే జాతి కాదు. ఈ దేహాన్ని ఒక ఆలయంగా నిలబెట్టుకున్నప్పుడే ఈ దేహం ఒక ఆలయం, ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని వారు చేస్తున్నటువంటి కృషి కానీ అమోఘమైన కృషి. వాళ్ళ రంగాలు రాజుగారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే నేను అంటున్నది ఒకటే, ఎవరికి నచ్చిన పనిని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కావాల్సింది జాతికి వలసిన పని చేయడంలో అందరం కూడా ఒక్కటి కావాలి. జాతికి వలసిన పని చేయడంలో మన అందరం కూడా ఒక్కటి కావాలి. ఎవరి బ్యానర్ మీద వాళ్ళు పనిచేస్తున్నామని అనకుండా అందరి బ్యానర్లు మన బ్యానరే. అదే స్వామి వివేకానంద కూడా పిలుపునిచ్చాడు. లే డౌన్ యువర్ కంఫర్ట్స్, యువర్ ప్లెజర్, యువర్ నేమ్ అండ్ ఫేమ్, ఈవెన్ యువర్ లైఫ్స్. డోంట్ కేర్ వాట్ బ్యానర్ యు మార్చ్, డోంట్ కేర్ వాట్ పీక్ కలర్ యు ఆర్ అని స్వామి వివేకానంద యొక్క పిలుపుని ఇప్పటికైనా అందుకుందాం. మనం కేవలం జనవరి 12వ తారీఖు వివేకానంద బర్త్డే వస్తే ఆయన చెప్పిన వాటిని కోట్ చేసుకుంటూ మనం మాట్లాడటం కాదు. దిగుదాం, రంగంలోకి దిగుదాం, జాతిని రక్షించుకుందాం. నమస్కారం. అందరం కలిసి పనిచేద్దాం. రిపబ్లిక్ డే, గణతంత్ర అంటే లెక్క వచ్చేది చేయాలి. ఇంతవరకు 70 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఈ పాశ్చాత్యుల అనుకరణలో మనం బానిసలుగానే బతుకుతున్నామని ఇంకా గమనించట్లేదు. ఎందుకంటే మనం తింటున్న పదార్థాల వల్ల స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించే మీ మెదడుకు సానపట్టే ఆహారం కరువైంది. కాబట్టి మనం అంతా ఇంకా ఆ ఊసలోనే నడుస్తూ అలాగే తయారయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు అంటే
బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం తెచ్చిపెట్టుకుంటున్నాం. బుద్ధితనం పంచుకునేది కానీ అమ్ముకునేదానికి కాదు. దాన్ని కూడాను చప్పట్టాడండి. బుద్ధితనాన్ని పంచుకోవాలి కానీ అమ్ముకోకూడదు. చప్పట్టండి. దాన్ని కూడా కాపీ కొడుతున్నాం. పేటెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, ఇది అది. కానీ ఎప్పటికీ మన కుటుంబంలో మొదలు పెట్టినప్పటి నుంచి పంచుకోవడమే పంచుకోవడం. సో ఆ పంచుకునే కార్యక్రమమే అందరికీ మనసులో ఉన్న విజ్ఞానాన్ని పంచుకుంటూ పోతే, విజ్ఞానం ఎందుకు పనికిరాదు యాక్చువల్లీ. అది కాల పరిమాణంలో కాలం అనే పరీక్షలో నిలిచినప్పుడే శాస్త్రం అవుతుంది. అలా ప్రపంచంలో శాస్త్రీయమైనది ఏదైనా ఉందంటే మన దేశంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న అనేక అంశాలు. కానీ ప్రస్తుతం ఏమైందంటే దీనికి సాక్ష్యం ఏమిటి, సాక్ష్యాధారాలు ఏమిటి అనేది ఒక మన ప్రవృత్తిని అందరం నేర్చుకున్నాం. కానీ సాక్ష్యాధారాలని అందించే మరియు పొందుపరిచే శక్తి సామర్థ్యాన్ని మనం కోల్పోయాం. ఈ ఇరుకును, ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే మనకు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. ప్రగతి గ్రామ చైల్డ్ కేర్ సెంటర్, ప్రగతి శిక్షణ రీసెర్చ్ సెంటర్, ఇలాంటివి మనం మన దిశలను నిర్దేశించుకునే ఒక దిక్కులో ప్రయత్నాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన చరిత్రను మనం రాసుకున్నాం. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. మనం కాకపోతే ఇంకెవరు వచ్చి చేయరు. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. సో పీపుల్ మనమే, ఎవరు వచ్చి చేయరు. ఆ పీపుల్లో నువ్వు ఒకటివి, నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్నను మీరు వేసుకుంటూ ముందుకు సాగేదానికి ఇలాంటి సంస్థలు నాంది పలుకుతున్నాయి. అందులో భాగస్వామిగా నన్ను పిలిచినందుకు నా వైపు నుంచి జీవికే రావు గారికి మరియు టీపీఎస్ అంటారు, ఆయన పేరు శశికుమార్, వీళ్ళిద్దరికీ నా వైపు నుంచి ధన్యవాదాలు. మరియు మనం అందరం కలిసి ఈ సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచించడానికి ఈ సభ ఏర్పాటైంది. అందరికీ స్వాగతం. కలిసి పనిచేద్దాం. సంతోషం. Somebody else could come. Chandrasekhar. Madam. Chandra also should come. He is one who travelled from Pune just before I updated him. And you have to tell your examples. Come, Chandra. Captain Shiv. Yeah, good morning everyone. And a happy birthday to everyone. I have been associated with Dr. TPS quite recently, a few months back, after the COVID era, where we used to meet virtually and discuss a lot of topics. We used to discuss a lot of topics, and what is being discussed about here, about the food, what we are eating, and what thoughts we are encouraging the society. And during those discussions, we are basically a captain of the ship, and my friend Kishan is also on the same title. And we are right now working in Pune in the Yeshua establishment. But after sailing for 20 years, when we came ashore, we were very interested in this concept of farming, which is the basic thing. What we observed even after COVID, everything has stopped in time with this
shopping and everything, but eating food doesn't stop. So it is such an important thing, but still it is given the least importance. So that's why we wanted to start something, and we don't have a land, so we started with an aquaponics, small land in Pune. And we have just started applying the leafy vegetables. And I'm here to not contribute anything. There is nothing I can contribute at this stage, but to learn and make myself grow to an extent where I can contribute something. Yeah, thanks. Dr. Raghunath Meena, please. Respected dignitaries on the dais, Dr. Shashi Kumar, audience here, dignified, a very good morning, and wish you all happy Republic Day. I am Dr. Raghunath Menon. I am a senior scientist in ISRO Department of Space. And my relation with Dr. T.V. Shashikumar, we all know, he is also an ex-ISRO employee. We have worked together. And in fact, he is an inspiration for me, not only for me many years, but he has been putting all over the country, all over the world, and then the things from scientific to more on the societal things which have been there. Today, my previous speakers have already talked about the various things in terms of how the society is doing, especially the society in terms of the children, how they are doing, what is the impact of the Western culture and the Western education system that has been doing in our system is enormous, and then it is, the time has come that we all need to see and do something to undo what has been done by the systems of India. So here Madam also has been basically telling about Vijnanam and Vigekam. Even though all these things are there and only the marks and things, but the things with respect to the child or with respect to the society is not coming up. That is exactly the point which we are trying to see. I here represent the Balagogiram Bhaginagar, which some of you may be knowing. In fact, Dr. T.P. Shashikumar was also engaged in various diverse group of activities, which is also closely related to the societal things, bringing up of the child. Today we have a heterogeneous group of people available here. So I thought that I would also like to just give a brief on that, about Balagogiram Bhaginagar. Hinduism, you all know, is a way of life, rather than a religion. It has well defined for each and every person. That makes the uniqueness of Hinduism. So it's not a religion, it is a way of life. It upholds the family values. We also in the earlier speakers has talked about the moral values of the value system that our country and our system has been developed, and the social responsibilities that has been there. In total, it guides the mankind to be good human being. That is very important. Unfortunately, the younger generation today are ignorant about our rich culture and tradition, get attracted to the modern culture or the Western culture. Everybody wants to go to US, etc., which you are aware. And the physical pleasures that have been associated with this, which is playing a very important role in that thing. This also has got a very important critical linkage between the family and the relations. Here is the necessity, and this is what exactly has triggered the necessity and the requirement to prevent or to guide the children from drifting away to help and grow as good citizens of India. So Balagogiram Bhaginagar is a children's movement. Children means here basically
Yeah, that's good. That's a good indication. Children, when he says child is already there. It's also part of us. And Balagokulam is a children's movement which is striving to integrate and develop and inculcate the pride of confidence in children, and especially how it should be there for the future. Balagokulam at a glance I would like to tell. Balagokulam was founded in 1974 as a nationwide cultural movement, and now it has mission all over the world. We have Balagokulam is also being honored as one of the founder member of the Global Network of Religion for Children, that is GNRC, which is a recognized body of the UNICEF. In Bhavinagar, Balagokulam activities started functioning on a Vijayadashmi day on 2009, and they active in Kamlanagar, Bolaram, Kanchanbag, Chittal, various areas of the urban cities. And now we are also making efforts to be made to start more activities of this child. Here we have a Patya Paddhati, or there is a curriculum that has been well defined. What is not available or which is not getting in the other formal education, whatever we are talking about, which is also one of the important points which we are going to discuss today. So there is also a paradigm shift if you look at the technology and other things. R&D to C and D. R&D is the research and development to connect and develop. Here I am sure we have a heterogeneous group of audience here. Just now my previous speaker said he is working for entrepreneurship and other things. We are also having farmers who are working with the things and teachers. So we have a heterogeneous group of people, but all of us, so unity in diversity is also being represented here in terms of we are all having our goal is same. Similarly, Balagokulam Bhavinagar also tried to inculcate the moral values in the children, and then efforts are also being made to increase the presence of this small movement. Of course, Dr. P.P. Shashkumar also was one of the pioneers in the initial days of its formation, and today we have completed nearly 10 decades and we have around 12 Balagokulam working all over the city. We also would like to enhance the activities so that the responses from the parents are very high. Today we are also talking about the teachers which is available here. Teacher means they have a linkage to the students. We also would like to have a connectivity, especially we are talking about grandma, Mama Mata, Agara Mata. That is what the earlier thing also my speaker has told. And that is what is missing in our system, and that is what is also is required. Today, the nuclear family, if you look at it, does not have time for all those things. And what is available on the net and what is available, everything, does not have this sort of a traditional education system of the grandma. And that is what exactly we also try to teach, tell that kids, and that at a young talents at the age of small kids of say 5 to 18, this is what is our target. We also try to look at those kids, and every Sunday we have classes. That classes is of the order around 90 minutes, which has got a series of Bhagavad Gita, and then there is also classes about Ramayana, Mahabharata, etc. And then we will also invite guests, etc. Aditi Kalarsham, wherein the Aditi also will try to tell some stories and moral stories, etc. to the children. This is what we do in Balagokulam. We also have special program to honor the great personalities. Recently, last year, we have conducted the 10 years of our thing, and then we also have the various programs which is to honor the great personalities, especially the ladies and the women. And we are also trying to see how to introduce the treasure of knowledge hidden in our Puranas as well as Upanishad. So Bhagavad Gita classes are also being taken to the children in their own form. And then we also promote the artistic as well as the other special thing. Because currently if you look at the various curriculums, which is the formal education system, it will focus only on the math-based things, and that is exactly
previous speaker here also said that when one mark is not there, it led to suicide of the person. That is the type of education that is being imparted today. And we have understood this, and we also try to give this the amount of information that is available, the treasure that is available in our Puranas. We also try to tell and teach to our students and promote the artistic and other things. In total, knowledge that Balagokulam imparts is what was well defined by Swami Vivekananda's manifestation of divinity in oneself. That is the most important thing, and we try to do that in Balagokulam. And today I am sure we have approaching a group of people here. We also would like to explore and exploit the potential, especially with respect to the Dr. G.P. Rao Garu and Dr. G.P. Shashikumar, who was also instrumental in starting these things, and he has been here. So I need not have to tell more about this, and we would like to explore and exploit the possibilities of how Balagokulam Bhavinagar can reach, and how your wisdom and your experience can also be integrated and incorporated into our system of education in a very informal way. That is what we have here. I have here Mr. Bibi, Sri Vishnudasanji, Mr. Gangadharanji, and Sunanda, who also takes the classes for the children, and then we also there. So we would like to learn from you. We will be very happy to associate with this, and how we can explore and we can exploit your collaboration. Connect and develop is the part which we would like to. In fact, some of my colleagues are already on the way. Maybe they have a little bit late, but they will join us. I'm sure we would like to have a great day over tonight, and then we also would like to have a much more day. Thank you, Krishna Murthy, Jagadish. May I request now Dr. Sandhya Kodis to come on dais and share a message for this to be part of this discussion. Thank you for this opportunity to be part of this wonderful new program, Pragati Grandma Child Care Center. అది వినగానే ముందు మా అమ్మ గుర్తుకొచ్చారు. చిన్నప్పుడు ప్రతి సంవత్సరం సమ్మర్కి చెన్నై వెళ్ళిపోవడం, అమ్మ ఒడిలో పడుకొని కథలు వినడం. ఇదే ఇక రాత్రి ఎంతైనా ఇంకో కథ కథలు ఉన్నవన్నీ చెప్పేశానంటే లేదు చెప్పు కల్పించుకొని చెప్పే. సో ఇవన్నీ గుర్తుంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ లాస్ట్ 12-13 yearsగా ప్యూర్గా అకాడమిక్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చాను. బట్ అంతకు ముందు 20-25 years I was in industry, both in US and here. నాకు అర్థమైంది ఏంటంటే there is a special memory for stories in our mind, and that is why we remember them. ఆ మధ్యలో ఫిజిక్స్, ఈ ప్రిన్సిపల్, ఈ ఈక్వేషన్ అవి ఎగ్జామ్ రాస్తాం, ఆ తర్వాత అయిపోతుంది. అది చదువుకుంటున్నప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం ఇది అని తెలుసుకుంటే ఒక కనెక్షన్ చేయొచ్చు. ఇది ఒక చుక్క, ఇది అది ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది ఇంకో చుక్క. సో ఇవన్నీ కనెక్ట్ చేస్తుంటే, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే అదొక కథ, అది గుర్తుంటుంది. సో అలా చెప్పగలమా? సో ఈ లాస్ట్ 12-13 yearsగా నేను చేసిన కృషి ఏంటంటే ప్రాక్టికలీ వాలంటీరింగ్ ఈజ్ టీచర్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్. బికాస్ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళేమో జాబ్స్ వాళ్ళకి దొరకట్లేదు. సో హౌ కెన్ యూ కంటిన్యూస్లీ బి అ లర్నర్? హౌ కెన్ యూ లర్న్ బై డూయింగ్? అది చేస్తే మనకు గుర్తుంటుంది, అది చేస్తే మనకు అవగాహన వస్తుంది. బట్ జస్ట్ చదివితే ఇలా వింటాం, అలా వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫిలాసఫీ విచ్ ఐ హ్యాడ్ గాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే
I had the good fortune to be part of many different things, even in US. Years kuda I could be a volunteer in Livermore Temple, and akkada oka pedda room undedi, bold anta things avasram leni things anni pettevaru. Anni thesis clear chesesukoni the library tayar chesam. He was HCC Youth and Library head, and I was volunteer, and we assembled several volunteers. We cleaned up the room and we put lot of bookshelves, brought Amachitra Kada and many other books, and then we started Balajyoti classes so that the children could come and learn some stories, some sloka, and Dasavatara oka thing. Chinna pillalaithe a coloring edo. So, and I am very happy and proud to say that we have almost 18-19 years back start chesindi, inga continue avutundi. Aa chinna parents pillala parents vaadu ippudu chesayi vaadu chestunnaru. చేసింది మేము చాలా తక్కువ, బట్ అది చాలా ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని అనిపిస్తుంది. అండ్ పిల్లలు అండ్ ఎనీ చదువు ఎనీథింగ్ పంచుకుంటే అది తగ్గిపోతుందని అనుకుంటాం, చదువు ఒక్కటే పంచుకుంటే పెరుగుతుంది. సో అది ద మోర్ యూ షేర్ ద మోర్ ఇట్ గ్రోస్, అండ్ దట్ ఈస్ ద ఆపర్చునిటీ దట్ వీ కెన్ టేక్. And I'm so happy to be part of this, to be able to be continuously learning and growing. Last 12 years the teachers ki cheppindi entante, why I am teaching what I am teaching. Adi avagahana pettukoni class ki ellandi. Ante syllabus evaro set chesaru, UGC set chesaru, we set chesaru, maaku chance ledhu em cheyadaniki ade mem cheppalante. మీరు చెప్పాల్సిన విషయం అదే అయినా ఎలా చెప్తారో దాన్ని బట్టి మీ పిల్లలు వింటారు, అండ్ అర్థం చేసుకున్నాక అది వాళ్ళ దగ్గర ఉంటుంది, అండ్ దెన్ దే కెన్ యూజ్ ఇట్, దే కెన్ అప్లై ఇట్. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ రిమెంబరింగ్, బట్ అప్లయింగ్, అనలైజింగ్, క్రియేటింగ్, బిల్డింగ్. అండ్ ఇదే మేము తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీని బ్లూమ్స్ టాక్సానమీ. అండ్ చిన్నపిల్లలు అని అన్నట్టు 3 ఏళ్ల పిల్లలు ఒక మట్టి బొమ్మ వేస్తే ఒక ఇల్లు కట్టేస్తారు. సో దే క్రియేట్, సో దే ఆర్ అట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద థింకింగ్ అండ్ క్రియేషన్. అండ్ వాళ్ళని అన్నట్టు క్వైట్ అని అంటూ ఉంటే వాళ్ళు అలాగే ఉండాలి కావచ్చు అని చెప్పేసి దే గ్రో అప్ లైక్ దట్ వితౌట్ స్పీకింగ్. అండ్ ఫైనల్లీ వెన్ దే కమ్ టు కాలేజ్ మళ్ళీ వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అని ఇంకోటని చెప్పి వాళ్ళకి we have to make them start to speak again. But the small children, we have a lot to learn from them, and వాళ్ళని అలా ఉండనిస్తే వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు. మనం ఏదో ట్వింకిల్ లిటిల్ స్టార్, ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ వాళ్ళ నెట్లో తోసేసి వాళ్ళని నొక్కి ఈ విధంగా వాళ్ళని గ్రో అవ్వకుండా చేస్తున్నాం. కానీ మనము మన ఓన్ కల్చర్, మన ఓన్ హిస్టరీ, నొక్కబడిపోయిన హిస్టరీని మళ్ళీ బయటికి తీసుకొచ్చి అది మన పిల్లలకి ఇవ్వగలిగితే, ఈవెన్ అందులో చిన్న అంశం ఏం చేయగలిగితే నా జన్మ ధరించింది అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బసవరాజు గారి నుంచి కొంచెం ఇంట్రొడక్షన్. సో ఆయన పుస్తకానికి యాక్చువల్లీ నేను ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు ఐ థాట్ ఈజ్ బిగ్ పర్సన్. పర్సన్ చిన్నగా కనిపించిన బట్ ఈస్ డూయింగ్ వెరీ అమేజింగ్ థింగ్స్. లైక్ ఈస్ కల్టివేటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ మిల్లెట్స్. సో హీఈస్ పార్ట్ ఆఫ్ ది ఒక ప్రథమ సైనికుడు చెప్పవచ్చు. So he is taking forward the awareness. He is very instrumental in associating the farmers, motivating them, and also promoting the village use, etc. So it is a very big effort.
థ్యాంక్స్ కదా. అక్కడి నుంచి మొదలెడతాను నేను. డయాస్మెంట్ ప్రకారమ్మ గారు, శశి గారు, జీవికే గారు, కాదర్ గారు, అంటే అందరూ లీజెండ్స్ ఒక్క ప్లేస్లో చూడడం అనేది చాలా ఆనందకరం. సత్యభామ గారి వీడియోస్ నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ ఏ టీచర్ ఫర్ 15 years ఐ టు షో హర్ వీడియోస్. ఇంపాక్ట్లో తను మాట్లాడేది, రామకృష్ణ మాట్లాడేది, మంచి మంచి క్లిప్స్ కట్ చేసి చూపించాలని. ఇందాక అన్నారు కదా అమ్మమ్మ కల్చర్ వెళ్ళిపోయింది, అమ్మమ్మ కల్చర్. సో మాకు యూట్యూబ్ అమ్మమ్మ ఉండేది. రైట్ ఎడ్యుకేషన్ వైపు ఆలోచించినప్పుడు ఐ గాట్ ఇన్విటేషన్ ఆఫ్ దిస్ గ్రాండ్ ప్రగతి గ్రాండ్ చారిటబుల్ సెంటర్. ఈ గ్రూప్లో యాడ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గ్రూప్లో యాడ్ చేసింది ఎవరు, ఆ గ్రూప్ని గురించి అడ్రస్ చేసేది ఎవరు అని శశి గారిని చూసి తర్వాత ఐ గాన్ త్రూ హిస్ యూట్యూబ్ వీడియోస్. ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై చిల్డ్రన్ ద రైట్ ఎడ్యుకేషన్. తర్వాత జీపీకే గారి గురించి చెప్పాలి అంటే 6 years బ్యాక్ బిఫోర్ ఐ మెట్ ఫాదర్ సార్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ న్యాచురల్ ఫార్మింగ్. సేంద్రియ వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఆవులతో మంచి పాలు మంచి పెరుగు ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉండేది. గ్రూప్లో ఒకసారి నేను న్యాచురల్ ఫార్మింగ్ గ్రూప్లో పిన్ చేస్తే జీబీకే రావు గారు రిప్లై ఇచ్చారు. అప్పుడు తెలియదు జీబీకే రావు గారు అంటే ఎవరు తెలియదు, అదే అదంతా తెలియదు. ఆయన రిప్లై ఇచ్చారు, గో అండ్ కాంటాక్ట్ రామారావు గారు. ఇక్కడికి వస్తే ఆ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత జీపీకే గారు ఏంటి, ఆ తర్వాత రామారావు గారితో మాట్లాడిన తర్వాత రామారావు గారు అంటే ఏంటి, అసలు మాకు టైం ఇచ్చారు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదో గ్రూప్లో క్వశ్చన్ అడిగితే రిప్లై ఇచ్చి దానికి రండి, దాన్ని సంపూర్ణంగా తెలుసుకోండి అని చెప్పిన గొప్ప వ్యక్తి జీపీకే గారు. అట్లాగే మాకు ఆ రోజు 2 గంటల పైన టైం ఇచ్చారు రామారావు గారు. మీరు యంగ్ పీపుల్ వాంట్ టు కమ్ ఇన్ టు ఫార్మింగ్, సో హౌ మచ్ టైమ్ యూ వాంట్ టు టేక్, యూ టేక్ మై టైం అన్నారు రామారావు గారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకా మమ్మల్ని రైట్ ఫుడ్ రైట్ వేలో ఖాదర్ గారు గైడ్ చేశారు. ఫార్మింగ్లోకి వచ్చిన పుణ్యమా ఖాదర్ గారిని కలవడం జరిగింది. అది కూడా ఎట్లా కలవగలిగానంటే ఫస్ట్ కూరగాయలు చేద్దాం అనుకున్నాను, నీళ్ళ ఇబ్బంది వచ్చింది. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే పళ్ళలోకి షిఫ్ట్ అయ్యాను. పళ్ళు చేస్తే అక్కడ ఎండ్ ఆఫ్ ది డే నీళ్ళ ఇబ్బంది వచ్చింది. తక్కువ నీళ్ళతో ఏమన్నా చేయొచ్చా అలాంటి మహబూబ్ నగర్ టౌన్లో అని అనుకున్నప్పుడు వెతుకుతున్నప్పుడు ఖాదర్ గారు దొరికారు. ఐ థింక్ ఇదంతా అవడానికి కారణం నేను ఫార్మింగ్లోకి రావడం. ఐ బ్లెస్డ్ టు హ్యావ్ గుడ్ అసోసియేషన్. రిపబ్లిక్ డే అవ్వడం మూలంగా నా టీచర్ ఫ్రెండ్స్ చాలామంది, అంటే లైక్ మైండెడ్, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకునే ఆలోచన ఉన్న చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. రిపబ్లిక్ డే మూలంగా అది రాలేదు. హోప్ విల్ మీట్ నెక్స్ట్ టైం. నేను కంప్యూటర్ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు నాకు లిమిట్స్ లేకుండే, అంటే మ్యాథ్స్ కాదు ఫిజిక్స్ కాదు కాబట్టి పాస్ మార్క్స్ మినిమం మార్క్స్ ఏమి ఉండకపోయేది. సో నాకు లిమిట్ ఏం లేకుండే, అంటే బౌండరీస్ ఏం లేకుండే పిల్లలు పాస్ అవ్వాలి. నేను ఐ యూస్ టు షో, నేను కంప్యూటర్ టీచ్ చేసింది తక్కువ, మంచి వీడియోస్ చూపించింది ఎక్కువ. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అంటే దీంట్లో నాది కూడా కొంత స్వార్థం ఉంది. ఇప్పుడు ఇక్కడికి రావడంలో, అంటే వ్యవసాయంలోకి రావడంలో ఉన్న స్వార్థం ఏంటంటే నా పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి, తద్వారా ఫ్రెండ్స్కు సొసైటీకి ఇవ్వాలి. ఇప్పుడు స్వార్థం ఏంటంటే నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సొసైటీకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో నా వంతుగా అంటే హౌ మచ్ ఐ ఏబుల్ టు కాంట్రిబ్యూట్, అంటే ఏ విధంగా అయినా నేను నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. అంటే ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ టీపీ సార్. ఇప్పుడు ఆల్రెడీ బాల్ వికాస్ అనే కాన్సెప్ట్ రామకృష్ణ మఠంలో శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్లో రన్ అవుతుందండి. ఇట్లా మంచి విషయాలు చెప్పేది అక్కడ ఆల్రెడీ అసోసియేట్ అయ్యాను. లుకింగ్ ఫర్ వన్ మోర్, అంటే మంచి పని చేసే ఆర్గనైజేషన్స్ అని నావే. సో ఇక్కడ కూడా మన వంతు సహకారం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఒక్కడే బాగుంటే నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి కూడా కావాలి, నేను హ్యాపీగా ఉన్నాను తెలుసుకోవడానికి కూడా కావాలి. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి మెకానికల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఆ పొద్దున్న నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ ఒకటే చదవడం వాడికి సంబంధం లేదు. ఏ ప్లేస్కి హోల్ స్క్వేర్ అంటే ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు, ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు, ఎక్కడ అప్లై చేయాలో తెలియదు. అట్లా నేర్చుకొని వస్తున్నాం. అది కాకుండా మెకానికల్ ఫ్రీ ఎడ్యుకేషన్ గురుకుల సిస్టమ్ రావాలి అని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. అందుకని ఇక్కడ రావడం జరిగింది. అమ్మ నాన్న పనిచేసే పిల్లలు అంటే అమ్మ టీచర్ అమ్మ నాన్న ఏదో జాబ్ చేసే ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ బాధ చెప్పుకునే వాళ్ళు. అంటే అప్పుడు అనుకున్నాను నేను నా భార్యను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు, ఎందుకంటే నా పిల్లలు పెద్దగా అయిన తర్వాత అంటే అమ్మ అవసరం లేదు అన్నప్పుడు ఉద్యోగం చేయించాలని అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగానికి వెళ్తే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, రావాలి, ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళాలి. ఆ వచ్చిన సండే ఇప్పుడు ఇందాక టీపీ గారు చెప్పినట్టు అక్కడ డ్యాన్స్ మీద చెప్పారు కదా, కీప్ క్వైట్ అన్నట్టు. వాళ్ళు చెప్పాలనుకున్న ఎక్సైట్మెంట్తో ఏదో చెప్తామని వస్తారు, మనకు దొరికిన సండే కాలేజ్ చేస్తాం. ఆ పిల్లలతో ఆ టైం కూడా స్పెండ్ చేయట్లేదు. అక్కడ మెన్షన్ చేసిన 3 to 8 years నా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐ బీ ఇన్ లైన్, క్యూలో ఉంటాను. నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా సేమ్ థాట్స్ ఉన్నాయి కనుక నేను ఐ సెడ్ ఏ వర్డ్ అంటే మాకు 24th రోజు ఈవినింగ్ ఇది తెలిసిన విషయం. బెంగళూరు నుంచి లక్ష్మీనారాయణ నిన్న ఈవినింగ్ బయలుదేరి వచ్చేసింది. అంటే ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఏం మాట్లాడాలో. అంటే నేను ఏదో ఒకటి ఇక్కడికి వచ్చి వెళ్ళాలి అన్నా, అంటే నేను ఇక్కడికి వచ్చి వెళ్తే టీపీ గారి దృష్టిలో నేను వెళ్ళిపోతాను ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అట్లీస్ట్ ఈ పిండి అడ్మిషన్ అప్పని ఇస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే దే ఆర్ లిటరేటింగ్, నాట్ ఎడ్యుకేటింగ్. లుకింగ్ ఫర్ స్కూల్ వేర్ పీపుల్ గెట్ ఎడ్యుకేషన్. అన్ని స్కూల్స్ లిటరేట్ చేస్తున్నాయి కానీ ఎడ్యుకేట్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నిన్న చాలా బాధ విషయం ఏంటంటే ఇద్దరు మంచిగా చదువుకున్న వాళ్ళే ఇద్దరు పిల్లల్ని చదువుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఆంధ్రాలో వాళ్ళ మూఢనమ్మకాలతో ఇద్దరు పిల్లల్ని చదువుకున్నారు. అంటే ఇద్దరు వెల్ లిటరేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే చంపకపోతుంది. అంటే మనం ఎక్కడ వెళ్తున్నామో బామ్మ మాట్లాడుతూ సత్యవాదమ్మ గారు మాట్లాడుతూ తన బాధని లాస్ట్లో చెప్పుకోలేక చెప్పారు. మేము కూడా అలాంటి బాధ ఉంది కనుక ఈ ప్లేస్కి వచ్చాము. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Mr. Ravi. Thank you all for giving me this opportunity. It's actually a privilege to speak amongst all these great prominent speakers, and happy Republic Day to all of us again. So myself, I'm Ravi. I did my engineering and then went on to teach mathematics in Narayana IIT Academy, 12th class mathematics. So I had a passion to teach, and that's when I realized, teaching about a lot of concepts, but why are the students so depressed when they're, going through all this physics, maths, chemistry? And I clearly saw that this education system is actually driving people to become successful, which is defined by their parents. Okay, and more than that, developing suicidal tendencies for someone at the age of 14, 15, we have a serious problem in the system here. Okay, so I want to talk on this problem
And since most of the people here are into teaching, are going to teach kids, I would love to keep this one point a little stressed. Okay? So in our Hinduism, there is a concept called Vishnu Tattva and there is a concept called Shiva Tattva. Okay? I don't know why I'm considering these terms. We have these mantras, Om Namah Shivaya. Okay? Om Namaha. Okay? Let's understand this Namaha. Namaha is inverse of Manaha. Manaha is Manasu. Telugu antam kada మనసు నుంచి వస్తుంది మనోభావాలు. సో విష్ణుకేమో మనము ఓం నమో నారాయణ, శివకేమో ఓం నమః శివాయ. సో హియర్ ద క్యాచ్ ఇస్ నమః ఇస్ అవుట్వర్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, మనః అంటే మనస్సు, నమః అంటే అవుట్వర్డ్ విచ్ ఇస్ మైండ్. సో వై ఇస్ శివ మైండ్ connected and why is Vishnu heart connected? Manasu. So if you